మీరు సింగరేణి ప్రాంతంలో ఫ్రీగా ఉండాలనుకుంటున్నారా? మీకు కావాల్సిన స్థలాన్ని ఎంతైనా సరే కబ్జా చేసుకోవాలనుకుంటున్నారా? మీకు నచ్చిన క్వార్టర్ను మీరు ఆక్రమించుకొని దర్జాగా ఉండొచ్చు. మీకు ఎంత కావాలంటే అంత స్థలాన్ని కబ్జా చేసుకోవచ్చు. అవసరమైతే సింగరేణిలో కాలనీలు మాయం చేసి మీరు బిల్డింగులు కట్టుకోవచ్చు. అవసరమైతే పాడుపడ్డ క్వార్టర్లలో మీకు నచ్చిన బిజినెస్ చేసుకోవచ్చు. గంజాయి అడ్డాలుగా కూడా మార్చవచ్చు. కానీ చిన్నపిల్లలకి, మహిళలకి, గృహిణులకు ఉపయోగపడే చిల్డ్రన్స్ పార్క్ లాంటివి కానీ, ఓపెన్ జిమ్ లాంటివి కానీ కట్టొద్దు. ఇది మందమర్రి సింగరేణి అధికారులు తీసుకుంటున్న నిర్ణయం. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా? చూడండి. మందమర్రి సింగరేణి ఏరియాలో రామకృష్ణాపూర్లో ఈ మధ్య సింగరేణి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. గత ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట సింగరేణి నుంచి ప్రభుత్వానికి అప్పగించిన స్థలంలో ఓపెన్ జిమ్లను, పిల్లల పార్కులు నిర్మిస్తున్నది. వీటిని సింగరేణి యాజమాన్యం ఈ మధ్య తొలగిస్తున్నది. మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా బలవంతంగా తొలగించింది. ఈ క్రమంలో ఏదైతే ఇక్కడ తొలగించినారో రామకృష్ణాపూర్లో ఆర్కే ఫోర్గడ్డ ప్రాంతంలో, అక్కడ ఆ ప్రాంత నాయకుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా పోయాడు. సింగరేణి అధికారులకు తెలియకుండా, ఉన్నతాధికారులకు తెలియకుండా సిబ్బంది వచ్చి కులగొట్టిందని వాళ్ళు చెప్తుంటే, ఉన్నతాధికారులు చెప్పకపోతే, ఓ రెడ్డి సభ చెప్పకపోతే మేమెందుకు వస్తామని ఈ వచ్చిన సిబ్బంది అంటున్నారు. అసలు ఏం జరిగింది? మామూలుగా జిఎం స్థాయి నిర్ణయాలు లేకుండా ఇట్లాంటి వాటికి రారు. జిఎం స్థాయి నిర్ణయం తీసుకున్నప్పుడు మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ మూడు కూడా సింగరేణి ఏరియాలోకి వస్తున్నప్పుడు రామకృష్ణాపూర్ మీద ఏమైనా పగబట్టారా, లేకపోతే ఇంకోటి జరుగుతుందా? మందమర్రి చాలా పెద్ద ఏరియా, చాలా వరకు కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇతరత్రా ఉన్నాయి. క్వార్టర్లలో అయితే ఒక 50-60% సింగరేణి క్వార్టర్స్లలో ఇతరులు తప్ప కార్మికులు లేరు. ఎందుకంటే ఏరియా వైజ్ కార్మికులు తగ్గినారు. కార్మికేతరులే ఉంటున్న క్రమంలో సింగరేణి మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్కూళ్ళు, కాలేజీల పేరిట లైసెన్సులు తీసుకొని లక్షల రూపాయలకు ఆ స్థలాలు అమ్ముకున్నా అధికారులు పట్టించుకుంటలేరు. సిఎస్పిల నుంచి బొగ్గును తీసుకొచ్చి ఇళ్లలో మండిస్తే చిన్నపిల్లలు, గృహిణులు, మహిళలు, గర్భిణులు అవస్థల పాలై బ్రాంకైటిస్ వ్యాధి వస్తున్నా పట్టించుకోరు. మరి ఎందుకు ఈ చిల్డ్రన్స్ పార్క్ మీద ఇంత కక్ష కట్టిన అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇక సింగరేణి ప్రాంతంలోకి వస్తే మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ఇవన్నీ మందమర్రి సింగరేణి ఏరియా అంటే జిఎం పరిధిలోకి వస్తున్నాయి. వీటిల్లో ఉన్న క్వార్టర్స్ అన్నీ కూడా ఒక సందర్భంలోనైతే రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి కొన్ని కాలనీలు మాయమైపోయినాయి. సింగరేణి నిర్మాణాలు చేసిన కాలనీలు మాయమైపోయి ఆ ప్రాంతంలో బడాబాబులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాస్తో కూస్తో చోటమోట లీడర్లు కావచ్చు, బంగ్లాలు కట్టుకుంటే కూడా అడగలేని సింగరేణి అధికారులు, ప్రశ్నించలేని ఎస్ఎన్పిసిలు, పట్టుకోలేని ఎస్టేట్ అధికారులు ఈ చిన్నపిల్లల పార్కు మీద అసలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం సింగరేణి అధికారుల మీద ఉంది. అలాగే అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయని ఈ ప్రాంత నాయకులు అడగాలి. ఎందుకంటున్నామంటే సింగరేణిలో మందమర్రి ప్రాంతం నుంచి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి లాంటి ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన కార్మిక నాయకులు ఉన్నారు. జనక్ ప్రసాద్ గారు, సీతారామయ్య గారు ఇప్పుడు సింగరేణిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సింగరేణిలో? మందమర్రి ఏరియాలో అధికారులు ఉన్నారా, పాలన ఉన్నదా లేదా, రామకృష్ణాపూర్ భవిష్యత్తుపై అసలు ఏమనుకుంటున్నారు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.